Good morning, children. All of you open your activity book page number 14. Okay, activity book page number 14. The word crescent refers to the phases where the moon is less than half illuminated. Crescent means less than half. Okay, less than half illuminated means less than half lightened area. Okay, the word gibbous refers to the phases where the moon is more than half illuminated. Gibbous means more than half illuminated. Waxing means growing or see what are the phases of the moon? Crescent, gibbous, quarter, gibbous. These are the three phases of the moon: crescent, quarter, gibbous. Okay, crescent means less than half. Crescent means less than half illuminated area. Illuminated means lightened area. అంటే crescent అంటే less than half మాత్రమే మూన్ లో lightened area ఉంటుంది. Okay, quarter means half. This is semicircle. Okay, quarter means half. Gibbous means more than half. Okay, crescent means less than half lightened area, quarter means half of the sphere, and gibbous means more than half lightened area. Okay, and waxing means growing or expanding in illumination. Waxing అంటే ఏంటంటే lighten area పెరగడం, lighten area light కనిపించే ఏరియా పెరగడం. Okay, and waning means shrinking or decreasing in illumination. Waning అంటే తగ్గిపోవడం, decreasing means తగ్గిపోవడం, lighten area తగ్గిపోవడం. Okay, draw the phases of the moon. వ్యాక్సింగ్ అంటే పెరగడం, లైటన్ ఏరియా పెరగడాన్ని వ్యాక్సింగ్ అంటారు. మూన్లో లైటింగ్ ఏరియా పెరగడాన్ని వ్యాక్సింగ్ అంటారు. అందులో కనుక డిక్రీజ్ ఉంటే లైటన్ ఏరియా డిక్రీజ్ అయితే దాన్ని వ్యానింగ్ అని చెప్పేసి అంటారు. ఓకే, now see first one, draw the phases of the moon. First one, see new moon. న్యూ మూన్ అంటే అమావాస్య. ఓకే, shade it with your pencil. Okay, that is black, that it will be in black color. No, new moon day we can't see the moon. Okay, on the new moon day we can't see the moon, so fade it with the your pencil, color it with your pencil. This is new moon. న్యూ మూన్ అంటే ఆ రోజు మనం మూన్ని చూడలేం, అమావాస్య కదా, కాబట్టి మీరు పెన్సిల్తో డార్క్గా కలర్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈస్ waxing crescent. Waxing crescent means waxing అంటే growing or expanding. ఓకే, ఇదంతా చీకటిగా ఉంది. ఓకే, వ్యాక్సింగ్ క్రిసెంట్ అంటే ఇది మాత్రమే లైట్ ఇస్తుంది, ఇదంతా చీకటిగా ఉంటుంది అనమాట. వ్యాక్సింగ్ క్రిసెంట్ అంటే క్రిసెంట్ పార్ట్ మాత్రమే లైటింగ్ ఇస్తుంది, మిగతాదంతా డార్క్గా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్ అంటే ఇంకొంచెం ఏరియా, లైటింగ్ ఏరియా పెరుగుతుంది అనమాట. ఇది హాఫ్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, హాఫ్ లైట్ కనిపిస్తుంది,
డార్క్గా ఉంటుంది. నెక్స్ట్ waxing gibbous, this is what first quarter. Next waxing gibbous, ఓకే. న్యూ మూన్ కంప్లీట్గా డార్క్గా ఉంటుంది, మనకు ఆ రోజు మూన్ కనిపించదు. నెక్స్ట్ వ్యాక్సింగ్ క్రిసెంట్, అంటే క్రిసెంట్ పార్ట్ మాత్రమే మనకు లైట్ ఇస్తుంది, మిగతాదంతా డార్క్గానే ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్, హాఫ్ ఆఫ్ ది మూన్ వచ్చేసి ఫస్ట్ క్వార్టర్ అంటే ఇటువైపు వచ్చేసి డార్క్గా ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి లైట్ ఇస్తుంది, హాఫ్ ఆఫ్ ది మూన్. నెక్స్ట్ వ్యాక్సింగ్ గిబ్బస్, గిబ్బస్ పార్ట్ లైట్నింగ్ ఇస్తుంది, క్రిసెంట్ పార్ట్ డార్క్గా ఉంటుంది. ఓకే, పేడ్ ఇట్ ఇన్ యువర్ బుక్, కలర్ ఇట్ విత్ ది పెన్సిల్. న్యూ మూన్ చీకటిగా ఉంటుంది కాబట్టి మొత్తం పెన్సిల్తో కలర్ చేసేయండి. నెక్స్ట్ క్రిసెంట్ పార్ట్ ఇలా గీసుకుని క్రిసెంట్ పార్ట్ని వదిలేసి మిగతా పార్ట్కి కలర్ చేసుకోండి మీ పెన్సిల్తో. ఇలా పెన్సిల్తో కలర్ చేసినంతా కూడా డార్కెన్ ఏరియా, మిగతాది లైటింగ్ ఏరియా. నెక్స్ట్ సెకండ్ లైన్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఫుల్ మూన్, ఫుల్ మూన్ మీన్స్ కంప్లీట్గా, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, ఆ రోజు మనకి మూన్ కంప్లీట్గా కనిపిస్తుంది. ఓకేనా. అండ్ వ్యానింగ్ గిబ్బస్, వ్యానింగ్ గిబ్బస్ అంటే చూడండి ఓకేనా, ఈ పార్ట్ డార్క్గా ఉంటుంది, మిగతాది లైట్నింగ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ అంటే ఈ డార్క్నింగ్ ఏరియా పెరుగుతుంది, ఇటు లైట్ ఉంటుంది. ఓకేనా. ఫుల్ మూన్, ఓకే, మొత్తం లైట్నింగే ఉంటుంది. వ్యానింగ్ గిబ్బస్, ఓకే, అంటే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వ్యానింగ్ అంటే తగ్గటం, ఇలా డార్క్ అవుతూ వస్తుంది. ఫస్ట్ క్రిసెంట్ పార్ట్ కనుక డార్క్గా ఉంటే దాన్ని వ్యానింగ్ గిబ్బస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ స్పియర్లో అటు సైడ్ కనుక డార్క్గా ఉంటే దాన్ని క్వార్టర్ అంటారు. ఓకే. నెక్స్ట్ వ్యానింగ్ క్రిసెంట్, ఇటు సైడ్ లైట్ ఉంది. ఓకే. ఫుల్ మూన్ మొత్తం వెలుగు, వ్యానింగ్ గిబ్బస్ అంటే గిబ్బస్ పార్ట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట, అంటే క్రిసెంట్ పార్ట్ని మనం పెన్సిల్తో ఫేడ్ చేయాలి. నెక్స్ట్ క్వార్టర్, ఇటు సైడ్ లైట్ ఉంటుంది, ఈ డార్క్నింగ్ పార్ట్ అనేది ఇట్లా పెరుగుతుంది కదా, కాబట్టి ఇటు సైడ్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసి మనం కలర్ చేయాలి పెన్సిల్తో. నెక్స్ట్ వ్యానింగ్ క్రిసెంట్, వ్యానింగ్ అంటే క్రిసెంట్ పార్ట్ కూడా తగ్గిపోయి నెక్స్ట్ ఫేజ్ ఏంటి దీని తర్వాత న్యూ మూన్. ఓకే, కాబట్టి క్రిసెంట్ పార్ట్ మాత్రమే లైట్ ఇస్తుంది, మిగతాదంతా పెన్సిల్తో ఫేడ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ది phases of the moon.